ఫస్ట్ గ్లోబల్గా అట్రాక్ట్ చేయని మన పాన్ ఇండియా పవర్ఫుల్ మూవీ గేమ్ చేంజర్ కోసం మాట్లాడే ముందు దానికి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి దిల్ పేరెందుకులే మావా ఆ పెద్ద మనిషికి జనాలకి చెవిలో పువ్వులు పెట్టిన మన మెయిన్ పిల్లర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గురించే. ఒక సాధారణ జర్నలిస్ట్ సీఎంని చెమటలు పట్టించే ఒక సైక్ ఇంటర్వ్యూలో మన ముసలోడి బీపీ వచ్చి తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అదేనండి, ఒక్కరోజు సీఎం ఒకే ఒక్కడు మూవీ. ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు. సీఎం అయ్యాక ఏం చేశారు, అతని పర్సనల్ లైఫ్ షేక్ షకాల ఎలా అయింది అనే మూవీ తీసింది మీరే కదా సార్. ఒక ఎన్ఆర్ఐ ఇండియన్ రిటర్న్ దేశభక్తి ఎక్కువైపోయి తన ఓన్ మనీతో బ్లాక్ మనీ అండ్ బ్లాక్ మైండెడ్ పీపుల్ని వైట్ అండ్ వైట్గా మార్చేసే శివాజీ ది బాస్, శివాజీ ద గుండు బాస్. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే వైట్ మనీతో బ్లాక్లో టికెట్స్ కొని మరీ చూసేవాళ్ళం మనం. 2010లో అనుకుంటా. ఫ్యూచర్ తెలుసుకోవడానికి జనాలు జ్యోతిష్యాలు జాతకాలు నమ్మే రోజుల్లో చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఫ్యూచర్లో రోబో మెకానిజం ఎలా ఉండబోతుంది, ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే దానికి మనలా కాయ కచోరీ ఫీలింగ్స్ వస్తే ఏంటి పొజిషన్, ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు అనే బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ సెన్సేషన్ ఇచ్చిన రోజులు మేము మర్చిపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లార్లు ఇదే డిస్కషన్ అవుద్ది. ప్రెజెంట్ శంకర్ గారు బ్లాక్ బస్టర్ మూవీస్ కన్నా భారీ బడ్జెట్ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. వై ఐ వాంట్ టు నిలదీస్ ఫర్ దిస్. రోబో 2.0 నుండి శంకర్ 2.0 షిఫ్ట్ అయినట్టుంది. సో రీసెంట్ గా ఆయన 2.0 తర్వాత తీసిన రాడ్ రంబోలా మూవీ మన గేమ్ చేంజర్. సారీ మధ్యలో తాతను మర్చిపోవడం మంచిదే. ఫైనలీ గేమ్ చేంజర్ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. మూవీ చూడని వాళ్ళు ఉంటే ఇక్కడే వీడియో స్కిప్ చేసి వెళ్ళి మూవీ చూసి మళ్ళీ వీడియో వచ్చి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. మూవీ చూసే ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో కంటిన్యూ చేసేయండి. ఈ మధ్య మూవీస్లో హెలికాప్టర్ సీన్స్ చూసి హెలికాప్టర్ అంటే విరక్తి వచ్చింది భయ్య, ఓబియా వచ్చింది. కట్ చేస్తే హీరో ఎంట్రీ ఎక్కడో చూసినట్టుంది కదా. సర్లే, గాల్లో విలన్ హెలికాప్టర్లో వరువారు ల్యాండింగ్. ఒక 20 నిమిషాలు ఆ హిందీ లిప్సింగ్తో తెలుగు డైలాగ్స్తో ఒక డబ్బింగ్ సీరియల్ చూస్తున్న వైబ్స్ భయ్య, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టం. ఈ సీక్వెన్స్ కన్నా ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేసెస్ని మీ మైండ్లో సేవ్ చేసుకోండి, తర్వాత పనికి వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందంటే, ఏంటి సీన్ బై సీన్ కథ చెప్పడానికి వచ్చా అనుకున్నారా? అంత లెంత లేదు. జస్ట్ నా గుండెను పిండేసి పిప్పి చేసిన సీక్వెన్స్లు మాత్రమే డిస్కస్ చేస్తానని మన దిల్ రాజు మాకు మాట ఇచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది, ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ అ మ్యాన్. బేసిక్గా మూవీలో మన హీరో టాపర్ అనమాట. నాలా కాదు. ఏం అవ్వాలో ఎందులో ఉండాలో తెలియక మ్యాథ్స్ అన్ని గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేస్తాడు. టాపర్ కదా. నేను ఎలా టీఎఫ్ఐ బానిసను, ఆయన అలా గవర్నమెంట్కి బానిసా అనమాట. టీఎఫ్ఐ బానిస అంటే గుర్తొచ్చింది భయ్యో, కొంచెం ఆ సబ్స్క్రైబ్ లైక్ కొట్టేసి ఏ మూవీ డిస్కస్ చేయాలనుందో కామెంట్లో రాసేస్తే స్టోరీ సిట్టింగ్ వేసి చంపేద్దాం. ఇంకా మూవీ ల్యాగ్లోకి వెళ్తే మధ్యలో బోర్ కొట్టకుండా బోరింగ్ క్రింజ్ లవ్ స్టోరీ నడుస్తుంది భయ్య. అసలు బతుకున్నామా లేదా అనే గ్యాప్ కూడా ఇవ్వకుండా డీప్ ఫ్రై చేస్తారు ఆ సాంగ్స్తో. అయినా నాకు ఒకటి అర్థం కాదు, డాన్సర్స్ అంత కష్టపడి డాన్స్ చేస్తుంటే అది వదిలేసి ఊరంతా డ్రోన్ వేసుకుని తిరుగుతారేంటండి బాబు. లిటరల్లీ స్పాయిలర్ అలర్ట్, అప్పన్న చనిపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. ఈ లవ్ సీక్వెన్స్ చూసి అయ్యప్ప స్వామి సాక్షిగా నెత్తి నేల కొట్టుకోవాలనిపించింది. మూవీలో కామెడీ అయినా ఉంటుందా, ఎక్కడ ఉంటుంది అంటారా? ఎస్జే సూర్య గారి పక్కన జయరామ్ గారు, మన రామ్ చరణ్ గారి పక్కన సునీల్ గారు మ్యాక్స్ తెగేదాకా లాగడానికి చాలా ట్రై చేశారు. బ్రహ్మానందం గారి ఎంట్రీ వచ్చినప్పుడు కామెడీ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఆ క్రింజ్ లాజిక్తో ఆడియన్స్ని ఇంటర్వల్ వరకు లేకుండా చావు దెబ్బ కొట్టారు. మనలో మన మాట, ఐఏఎస్ డ్యూటీ దిగి సండే ఆర్ సాటర్డే వెళ్ళి హీరోని చెప్పొచ్చు కదా భయ్యా నేను ఐఏఎస్ అయ్యానని. హీరో సర్లే అయిపోయింది. మూవీలో ద బెస్ట్ అండ్ వర్త్ అనుకునే అప్పన్న గారి 30 minutes సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని స్లో మోషన్లో 3 గంటలు తీసినా సరే మనం చూసేవాళ్ళం భయ్య. ఏదైనా డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్స్ మన రామ్ చరణ్ ఎవ్వడు బాగా చేయలేడు, తీసాడు రామ్ చరణ్. ఇక్కడ డిఫెక్ట్ నత్తి. యాక్టింగ్ అండ్ ఎమోషన్స్ ఏమన్నా కావాలి మూవీలో అంటే ఈ 30 minutes చూసి మూవీ ఆపేయచ్చు. అప్పటి వరకు అప్పన్న గారి పక్కన వైఫ్గా 30 minutesలో 100 మార్క్స్ కొట్టేసిన అంజలి గారు రామ్ చరణ్ అమ్మగా ఏడిపించేశారు. ఎమోషన్స్తో కాదు, ఆ కాస్ట్యూమ్తో, యాక్టింగ్తో. తల నచ్చినట్టు తిప్పుకోవడం, క్యారెక్టర్ నుండి బయటకు వచ్చేయడం, షిఫ్ట్ అయిపోవడం ఎంత మీ ఇష్టమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష. కూల్ రాకీ కూల్. ఏదేమైనా ఆ క్యారెక్టర్ యాసిడ్లో దూకటం కానీ, తర్వాత చరణ్ అన్న ఎమోషన్స్ కానీ పీక్స్. ఇందాక చెప్పిన 30 minutes తర్వాత ఈ 10 minutes యాడ్ చేసుకోవచ్చు. అయిపోయింది వచ్చేసాం క్లైమాక్స్కి. అన్నా నువ్వు ఎలక్షన్ ఆఫీసర్వా, స్టాలిన్లో చిరంజీవివా? జనాలు అప్డేట్ అయిపోయారన్నా, ఒప్పుకోరు ఇలాంటి ఫైట్స్ అనుకునే గ్యాప్లో హెల్ప్ చేయడానికి. అదే ఇందాక చెప్పాంగా, ఆ ఓల్డ్ విలన్స్ రావటం కొసమెరుపు. ఈ మెరుపులు తొక్కెందుకులే కానీ మాటలు. అలా ఈవీఎంస్ మధ్యలో ఒక హోరీ ఫైట్తో
ఎండ్ అవుతుంది మన కళాఖండం. ఈ వీడియో పరమార్థం తాత్పర్యం ఏంటంటే, శంకర్ గారి ఓల్డ్ మూవీస్ 1కి 10 సార్లు చూసి కల్ట్ ఫ్యాన్ అయిపోయాను భయ్. ఆ ఫేమ్ ఫేడ్ అయిపోయి ఎడిట్ నచ్చలేదని సాకులు చెప్పే రేంజ్ అయిపోవడం నేను చూడలేకపోతున్నాను. విషింగ్ హిమ్ ఏ వెరీ ఫాస్ట్ రికవరీ ఇన్ ఇండస్ట్రీ. రామ్ చరణ్ గారు అయితే 100కి 200% న్యాయం చేశారు భయ్య. అప్పన్న క్యారెక్టర్ పక్కా చిట్టుబాబు రోలో పెట్టేయచ్చు. ఫైనల్లీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ పడేయండి. సబ్స్క్రైబ్ చేసినన్ని లైక్స్ లేవు, లైక్స్ ఉన్నన్ని కామెంట్స్ లేవు. ఊరుకో అన్న, ఇప్పటికే సబ్స్క్రైబ్ లైక్ ఏడుస్తుంటే ఇలా ఇరికిస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ వచ్చేస్తా ఇంకో మూవీతో. కేసీపీడి కంటిన్యూ చేద్దాం. షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఏ బానిసా. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.